హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు ప్రోగ్రామ్ బ్లాక్స్ గురించి చూద్దాం. అసలు ఏమేం బ్లాక్స్ ఉంటాయి, అవి ఎలా వర్క్ చేస్తాయి అనేది. మనకు ఇంతకుముందు వీడియోస్లో ఒక కామెంట్ వచ్చింది, ఈ ఆర్గనైజేషన్ బ్లాక్, డాటా బ్లాక్, ఫంక్షన్ అండ్ ఫంక్షన్ బ్లాక్ గురించి చెప్పమని. ఓకే, ఇవే ఆర్గనైజేషన్ బ్లాక్, ఫంక్షన్ బ్లాక్, ఫంక్షన్ అండ్ డాటా బ్లాక్. ఓకే, వీటి గురించి ఇప్పుడు చూద్దాం. అసలు ఇవేంటి, ఎలా యూజ్ చేస్తాం మనం అనేది చూద్దాం. ఓకే, ప్రోగ్రామ్ బ్లాక్స్. ఫస్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ బ్లాక్, ఓబీ. ఆర్గనైజేషన్ బ్లాక్ అంటే మనకు ఇదే మెయిన్ ప్రోగ్రామ్ బ్లాక్ అన్నట్టు. మనం ఏ ప్రోగ్రామింగ్ చేసినా కూడా ఇందులో చేస్తేనే అది సిపియు ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదంటే లేదు, చేయదు. ఓకే, ఆర్గనైజేషన్ బ్లాక్స్ ప్రొవైడ్ స్ట్రక్చర్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్కి స్ట్రక్చర్ ఇదే ప్రొవైడ్ చేస్తుంది. దే సర్వ్ యాజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ యూజర్ ప్రోగ్రామ్. అంటే మనకు అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే సిపియుకి మధ్యలో ఇంటర్ఫేస్గా వర్క్ చేస్తుంది ఓబీ అనేది. ఇదే మెయిన్ ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది ఓబీ అనేది. ఏది రాసినా కూడా మనం ఓబీలోనే రాయాలి. స్ట్రక్చర్డ్ టెక్స్ట్ రాసినా కూడా, ఫంక్షన్ బ్లాక్ అయినా కూడా, ఫంక్షన్ అయినా కూడా, మొత్తం ఏదైనా ఓబీలో ప్రజెంట్ చేస్తేనే సిపియు అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ద ప్రోగ్రామ్ సైకిల్ ఓబీ కంటైన్స్ యువర్ మెయిన్ ప్రోగ్రామ్. అవును, ఇది మన మెయిన్ ప్రోగ్రామ్ ఓబీలోనే ఉంటుంది, అది తెలిసిందే. ఓకే, క్రియేటింగ్ అడిషనల్ ఓబీస్ అంటే ఫస్ట్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఒక ఓబీ అనేది ఉంటుంది. మనకు ఇంకొక ఎక్స్ట్రా ఆర్గనైజేషన్ బ్లాక్స్ కావాలంటే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ ఓబీస్ ఫర్ యువర్ యూజర్ ప్రోగ్రామ్ ఈవెన్ ఫర్ ద ప్రోగ్రామ్ సైకిల్ అండ్ స్టార్టప్ ఓబీ ఈవెంట్స్. మనం ఎన్ని ప్రోగ్రామ్ సైకిల్స్ తీసుకోవాలన్నా, ఎన్ని ఓబీస్ తీసుకోవాలన్నా తీసేసుకోవచ్చు. యూస్ యాడ్ న్యూ బ్లాక్ డైలాగ్ టు క్రియేట్ అన్ ఓబీ అండ్ ఎంటర్ నేమ్ ఫర్ యువర్ ఓబీ. ఇప్పుడు ఇది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఉంది కదా ప్రోగ్రామ్ బ్లాక్స్, ఇట్లుంటుంది. ఇక్కడ పిఎల్సి, మనం తీసుకున్న పిఎల్సి ఓపెన్ చేసి ఇందులో ప్రోగ్రామ్ బ్లాక్స్ ఓపెన్ చేయాలి. ప్రోగ్రామ్ బ్లాక్స్ ఏమేమి ఉన్నాయి, మెయిన్ బ్లాక్ ఉన్న డేటా బ్లాక్ ఉంది. ఓకే, యాడ్ న్యూ బ్లాక్ అని ఉంది కదా, ఇది డబుల్ ట్యాప్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మనకి ఇప్పుడు ఆర్గనైజేషన్ బ్లాక్ తీసుకోవాలి. ఆర్గనైజేషన్ బ్లాక్ మీద క్లిక్ చేసి ప్రోగ్రామ్ సైకిల్ తీసుకోవాలి. ఇవన్నీ మనకు అనవసరం, ఇవి తర్వాత చెప్తాను. ముందు బేసిక్ చూద్దాం. ప్రోగ్రామ్ సైకిల్ పైన క్లిక్ చేసి లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాలి. లాడర్ డయాగ్రామా, ఎఫ్బిడియా, స్ట్రక్చర్డ్ కంట్రోల్ లాంగ్వేజా, ఏదైనా ఎస్టిఎల్ లేదా ఎస్సిఎల్ ఏదైనా ఒకటే. ఎఫ్బిడి లాడర్ డయాగ్రామ్ చూజ్ చేసుకొని ఓకే కొట్టేసుకోవాలి. ఓకే, ఇక్కడ లేదంటే నేమ్ కూడా ఇచ్చేసుకోవచ్చు పైన. ఓకే, మనకు ఇంకో ఓబీ అనేది క్రియేట్ అవుతుంది. అయిపోయింది, క్రియేట్ అయింది. ఇది ఓబీ 0123, ఇది రీనేమ్ చేసుకోవచ్చు. మెయిన్ 1 ఉంది కదా, ఓబీ నెంబర్ 2, ఇక్కడ ఓబీ 2. ఇది ఇంతకుముందు ఉన్నది, ఇది ఓబీ 2. ఇందులో చూడండి, కొత్తది కాబట్టి ఇది నెట్వర్క్ ఒకటే ఉన్నది. ఇది పాతది, ఇందులో మనం చాలా నెట్వర్క్స్ తీసుకొని ఉన్నాం అందులో ఇప్పటికే. ఇది కొత్త ఓబీ అన్నట్టు. అట్లా మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఫంక్షన్ బ్లాక్ కావాలంటే ఫంక్షన్ బ్లాక్, ఫంక్షన్ కావాలంటే ఫంక్షన్, డేటా బ్లాక్ కావాలంటే డేటా బ్లాక్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది ఎప్పటికీ ఆటోలోనే ఉంచాలి. ఎందుకు అనంటే మాన్యువల్ ఉంచితే మనం నెంబర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పు తీసుకున్నాం అనుకో, ఎర్రర్స్ వస్తాయి మనకు, మన సిపియు అనేది ఎర్రర్ చూపిస్తుంది. అందుకే ఆటోలో పెట్టేసినాం అనుకో, అదే తీసుకుంటుంది ఎన్నో ఫంక్షన్ బ్లాకు. ఇక్కడ ఆల్రెడీ మనం 2 తీసుకున్నాం, అప్ టు 124, ఎంతనైనా 124 అని కాదు, ఇంతవరకైనా వస్తాయి. మాన్యువల్లో పెట్టుకుంటే నెంబర్ ఇవ్వాలి, ఆటోలో పెట్టుకుంటే అది ఇచ్చదే నెంబర్ కౌంట్ చేసుకుంటుంది. ఓకే, ఇందులో కానీ ఇందులో అయినా సేమ్. ఇందులో మళ్ళీ లాంగ్వేజ్ కూడా మెయిన్గా చూజ్ చేసుకోవాలి. ఎఫ్బిడియా, స్ట్రక్చర్ లాంగ్వేజా, లేదంటే లాడర్ డయాగ్రామా. ఇక్కడ నేమ్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది. ఓకే కొట్టేసుకుంటే కొత్త ఫంక్షన్ బ్లాక్ కానీ, ఫంక్షన్ కానీ, డేటా బ్లాక్ కానీ వస్తుంది. ఓకే, ఇది ఎలా తీసుకోవాలో ప్రాసెస్. నెక్స్ట్ ఇంకా చూద్దాం ఇవి. ఓకే, నెక్స్ట్, ఇఫ్ యూ క్రియేట్ మల్టిపుల్ ప్రోగ్రామ్ సైకిల్స్
OBs for your user program, the CPU executes each program cycle OB in numerical sequence. అంటే మనం ఇప్పుడు ఎన్ని 2 తీసుకున్నాం కదా, ఇది 1 ఇది 2. ఓకే, ఇది 1 ఇది 2 కదా, ఒకదాని తర్వాత CPU ఇంకొకటి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎట్లా న్యూమెరికల్ ఫామ్ అంటే ఫస్ట్ 1 అయిపోయిన తర్వాతనే ఆర్గనైజేషన్ బ్లాక్ 2కి వెళ్తుంది. ఓకే చూడండి, స్టార్టింగ్ విత్ ద ప్రోగ్రామ్ సైకిల్ OB విత్ ద లోయెస్ట్ నెంబర్ సచ్ యాజ్ OB1. ఫస్ట్ 1 తీసుకుంటుంది, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 అట్లా. ఆఫ్టర్ దట్ CPU ఎగ్జిక్యూట్స్ ద నెక్స్ట్ హయ్యర్ నెంబర్. 1 తర్వాత నెక్స్ట్ హయ్యర్ నెంబర్ ఏముంటుంది, 2నే ఉంటుంది. నెక్స్ట్ 2 ఎగ్జిక్యూట్ చేస్తుంది, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 అట్లా. ఎన్ని OBs తీసుకుంటే అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, కానీ 1 by 1 చేస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి చేస్తుంది. ఓకే, ఇది ఆర్గనైజేషన్ బ్లాక్ అంటే మెయిన్ బ్లాక్. ఇదేంటి, సర్వ్స్ యాజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ యూజర్ ప్రోగ్రామ్. ఇది ఒకటి మెయిన్ పాయింట్. ఓకే, ఇది ఒకటి మెయిన్ పాయింట్, ఇది ఒకటి మెయిన్. ఇది యాక్ట్ చేస్తుంది ఇంటర్ఫేస్ లెక్క ఎవరికి, ఆపరేటింగ్ సిస్టమ్కి అండ్ మనకి. యూజర్ ప్రోగ్రామ్ అంటే ఎవరు, మనమే. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మన సిస్టమ్ CPU. ఓకే, మనం ఏం రాసినా అది OBలో ప్రజెంట్ చేస్తే మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే లేదు. అందుకే మనం ఏదైనా ఫంక్షన్ క్రియేట్ చేసినా, ఫంక్షన్ బ్లాక్ క్రియేట్ చేసినా, ఏం చేసినా అది OBలో ప్రజెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్. ఇది ఫంక్షన్ అనేది ఫంక్షన్కును అలాగే ఫంక్షనల్ బ్లాక్కి పెద్దగా డిఫరెన్స్ ఏముండదు, సేమే ఉంటాయి రెండు. చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అదేంటో నేను డైరెక్ట్ చెప్పేస్తాను. ఇప్పుడు ఫంక్షన్కి డేటా బ్లాక్ అనేది ఉండదు, టెంపరీగా స్టోర్ చేసుకుంటుంది ఫంక్షన్ అనేది. ఫంక్షన్ బ్లాక్ అనేది దానికి సపరేట్ ఒక డేటా బ్లాక్ ఉంటుంది, ఇన్స్టెన్స్ డేటా బ్లాక్ అని ఒకటి ఉంటుంది, ఇన్స్టెన్స్ అని. అందులో పర్మనెంట్గా స్టోర్ చేసుకుంటుంది వాల్యూస్. నీకు ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత కూడా పర్మనెంట్గా స్టోర్ చేసి పెట్టుకుంటుంది అది. కానీ ఫంక్షన్ అట్లా కాదు, ఎగ్జిక్యూట్ అయిపోయిందంటే దాన్ని వాల్యూ అనేది లాస్ అయిపోతుంది. అదే మెయిన్ డిఫరెన్స్ ఫంక్షన్కున్న ఫంక్షన్ బ్లాక్ సేమ్. ఓకే, మిగతాయి చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఏ ఫంక్షన్ FC ఈజ్ ఏ కోడ్ బ్లాక్ దట్ టిపికల్లీ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ ఆపరేషన్ ఆన్ ఏ సెట్ ఆఫ్ ఇన్పుట్. ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది స్పెసిఫిక్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. కోడ్ బ్లాక్ అంటే ఏంటిది, ఫంక్షనల్ బ్లాక్ అనుకోండి అంతే. ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ అంటాం కదా, FBD. ఇది కూడా సేమ్ అంతే ఇంచుమించు. సెట్ ఆఫ్ ఇన్పుట్ వాల్యూస్, ద FC స్టోర్స్ దిస్ ఆపరేషన్ ఇన్ మెమరీ లొకేషన్. ఓకే, ఒక మెమరీ లొకేషన్లో సేవ్ చేస్తుంది. అది ఎట్లా, టెంపరీగా అని చెప్పాను ఇంతకుముందే. యూజ్ FCs టు పర్ఫామ్ స్టాండర్డ్ అండ్ రీయూజబుల్ ఆపరేషన్స్ సచ్ యాజ్ ఫర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. దిస్ రీయూజెస్ సింప్లిఫైస్ ద ప్రోగ్రామ్ ఫర్ ఫ్రీక్వెంట్లీ రికరింగ్ టాస్క్. అంటే మనం ఒక ఫంక్షనల్ బ్లాక్కి క్రియేట్ చేసాం, క్రియేట్ చేసి దాన్ని ఎన్నిసార్లు అయినా యూజ్ చేయొచ్చు. అంటే ఒక 10 మోటార్లు ఉన్నాయనుకోండి మన దగ్గర, 10 మోటార్లకు 10 క్రియేట్ చేసే అవసరం లేదు. ఒక్కటి క్రియేట్ చేసి దాన్ని మల్టిపుల్ మోటార్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఒక్క ఫంక్షనల్ బ్లాక్ క్రియేట్ చేసి దాన్ని మల్టిపుల్ మోటార్స్కి సేమ్ యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇది కూడా ఫంక్షన్. రీయూజబుల్ ఆపరేషన్స్, దిస్ రీయూజెస్ సింప్లిఫైస్ ద ప్రోగ్రామింగ్ ఫర్ ఫ్రీక్వెంట్లీ రికరింగ్ టాస్క్. అంటే ప్రతిసారి మనం డిజైన్ చేసే అవసరం లేదు, ఒక్కసారి డిజైన్ చేసి దాన్ని ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. ఓకే, an FC function does not have an associated instance data block. ఇందాక చెప్పాను, ఇన్స్టెన్స్ డేటా బ్లాక్ అనేది ఫంక్షన్ బ్లాక్ ఉంటుంది, ఫంక్షన్కి ఉండదు. ఓకే, ఫంక్షన్కి ఏముంటుంది, జస్ట్ ఒక టెంపరీ స్టోర్ చేసుకోవడానికి ఒక డేటా స్టాక్ అని ఉంటుంది అంతే. దిస్ ఫంక్షన్స్ యూజెస్ ద లోకల్ డేటా స్టాక్ ఫర్ ద టెంపరీ డేటా యూజ్డ్ టు క్యాలిక్యులేటెడ్ ద ఆపరేషన్. టెంపరీ స్టోరేజ్ పర్పస్కి మనకు ఒక లోకల్ డేటా స్టాక్ అనేది ఉంటుంది అంతే. అందులో స్టోర్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అది లాస్ అయిపోతుంది అంతే. ద
ద టెంపరరీ డేటా ఈజ్ నాట్ సేవ్డ్, సేవ్ కాదు అది. టు స్టోర్ డేటా స్టాక్ ఫర్ data permanently, assign the output value to global memory location such as m memory or to global data block. అంటే డేటా అనేది మనకు సేవ్ కాదు, టెంపరీగా సేవ్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిందంటే డిలీట్ అయిపోతుంది, అంటే లాస్ అయిపోతుంది. అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు అయినా కూడా సేవ్ చేయాలి. టెంపరీలీ ద టెంపరీ డేటా ఈజ్ నాట్ సేవ్డ్, అంటే సేవ్ కాదు. ఒకవేళ మనం సపోజ్ పర్మనెంట్గా సేవ్ చేయాలనుకుంటున్నాం, సేవ్ చేయాలంటే దాన్ని ఎక్కడ సేవ్ చేయాలంటే గ్లోబల్ మెమొరీ లొకేషన్ అని ఉంటుంది, అది డేటా బ్లాక్స్లో వస్తుంది, అప్పుడు చూద్దాం. అందులో సేవ్ చేసుకోవచ్చు, లేదంటే మెమొరీ బిట్స్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫంక్షన్ యొక్క వర్కింగ్. నెక్స్ట్ ఫంక్షన్ బ్లాక్, ఇది కూడా సేమ్, రెండు సేమే. కాకపోతే దానికి దీనికి ఏం తేడా అంటే దానికి డేటా బ్లాక్ అనేది టెంపరీగా ఉంటుంది, ఒక స్టాక్ డేటా స్టాక్ అని. దీనికి పర్మనెంట్ ఉంటుంది. ఇన్స్టెన్స్ డేటా బ్లాక్ అని పర్మనెంట్ ఒకటి ఉంటుంది అంతే. సపరేట్గా ఫంక్షన్ బ్లాక్ కోసం ఒక డేటా బ్లాక్ ఉంటుంది అంతే. ఏ ఫంక్షనల్ బ్లాక్ ఎఫ్బి ఈజ్ ఏ కోడ్ బ్లాక్ దట్ యూజెస్ అన్ ఇన్స్టెన్స్ డేటా బ్లాక్ ఫర్ ఇట్స్ పారామీటర్స్ అండ్ స్టాటిక్ డేటా. ఓకే, ఇన్స్టెంట్ డేటా బ్లాక్ అనేది యూజ్ చేస్తుంది మనకు ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ అనేది. FB function block. FBs have variable memory that is located in data block. ఓకే, ఈ ఇన్స్టెన్స్ బ్లాక్ అనేది డేటా బ్లాక్లోనే ఉంటుంది, ఇది ఒక టైప్ అన్నట్టు అంతే. ఆర్ ఇన్స్టెన్స్ డేటా బ్లాక్. ద ఇన్స్టెన్స్ డేటా బ్లాక్ ప్రొవైడ్స్ ఏ బ్లాక్ ఆఫ్ మెమొరీ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఇన్స్టెన్స్ ఆర్ కాల్ ఆఫ్ ద ఫంక్షన్ అండ్ స్టోర్స్ డేటా ఆఫ్టర్ ద FB ఫినిషెస్. అంటే దీని అర్థం ఏంటి? FB ఫినిషెస్ అంటే ఫంక్షనల్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు ఇన్స్టెన్స్ ఆర్ కాల్ ఆఫ్ ఫంక్షన్ అండ్ స్టోర్స్ ద డేటా అనేది ఇన్స్టెన్స్ డేటా బ్లాక్లో స్టోర్ అవుతుంది. FB ఎగ్జిక్యూట్ అయిన తర్వాత స్టోర్ చేసుకుంటుంది, కానీ ఫంక్షన్ ఏం చేస్తుంది? స్టోర్ చేసుకోదు, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లాస్ అయిపోతుంది. ఓకే, దీనికి సపరేట్ డేటా బ్లాక్ అంటూ ఏమి ఉండదు. ఓకే, దీనికి సపరేట్ డేటా బ్లాక్ ఉంటుంది, అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అందులో స్టోర్ కూడా చేసుకుంటుంది. యూ కెన్ అసోసియేట్ డిఫరెంట్ ఇన్స్టెన్స్ డేటా బ్లాక్ విత్ డిఫరెంట్ కాల్స్ ఆఫ్ ఫంక్షన్ బ్లాక్. ఓకే, ద ఇన్స్టెన్స్ డేటా బ్లాక్ అలౌస్ యూ టు యూజ్ వన్ జెనరిక్ FB టు కంట్రోల్ మల్టిపుల్ డివైజెస్. ఇందాకనే చెప్పాము, ఒక్క సింగిల్ ఫంక్షనల్ బ్లాక్తోని ఒక సింగిల్ ఫంక్షనల్ బ్లాక్తో మల్టిపుల్ డివైజెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఒకటే ఫంక్షనల్ బ్లాక్ క్రియేట్ చేసినావు నువ్వు, 10 మోటార్లు ఉన్నాయి, 10 మోటార్లకు అదే ఒక్క ఫంక్షన్ బ్లాకే యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, అదే ఫంక్షనల్ బ్లాక్ యొక్క అడ్వాంటేజ్. యూజ్ ఏ సింగిల్ ఫంక్షన్ బ్లాక్ విత్ డేటా బ్లాక్ యూజింగ్ ఏ. ఓకే, ద ఫాలోయింగ్ ఫిగర్ అంటే నెక్స్ట్ ఒక ఫిగర్ ఉంది, దీని గురించి ఇది చెప్పుకున్న తర్వాత చూద్దాం, అది అర్థమవుతుంది అప్పుడు. ద ఫిగర్ షోస్ ద OB దట్ కాల్స్ వన్ FB 3 times యూజింగ్ ఏ డిఫరెంట్ డేటా బ్లాక్ ఫర్ ఈచ్ కాల్. దిస్ స్ట్రక్చర్ అలౌస్ వన్ జెనరిక్ FB టు కంట్రోల్ సెవెరల్ సిమిలర్ డివైజెస్. అంటే చెప్పిన ఇందాకనే 10 మోటార్లు ఉన్నాయి, 10 మోటార్లను మనం కంట్రోల్ చేయొచ్చు ఒక్క FBతోని. డిఫరెంట్ డేటా బ్లాక్స్ క్రియేట్ చేసుకొని దానికి డేటా బ్లాక్స్ డిఫరెంట్ ఎందుకంటే ఒక్కొక్క మోటార్కి ఒక్కొక్క డేటా బ్లాక్. ఒక మోటార్ రన్ అవుతుంది, ఆ రన్ అయ్యే రన్నింగ్ అవర్స్ ఒక డేటా బ్లాక్లో స్టోర్ అవుతుంది. ఇంకో మోటార్ రన్ అవుతలేదు, ఆ రన్ అవుతలేదు కాబట్టి దానికి సపరేట్ డేటా బ్లాక్. ఇంకోటి రన్ అయ్యి ఆగింది, దానికి సపరేట్ డేటా బ్లాక్. అట్లా ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డేటా బ్లాక్ ఉంటుంది, అది స్టోర్ చేసుకుంటుంది. అది నడుస్తుందా, నడుస్తలేదా, నడిస్తే ఎన్ని అవర్స్ నడిచింది, నడవకుంటే ఎన్ని అవర్స్ నడవలేదు, అట్లా. సచ్ యాజ్ మోటార్స్. బై అసైనింగ్ ఏ డిఫరెంట్ ఇన్స్టెన్స్ డేటా బ్లాక్ ఫర్ ఈచ్ కాల్ ఫర్ ద డిఫరెంట్ డివైజెస్, ఈచ్ ఇన్స్టెంట్ డేటా బ్లాక్ స్టోర్స్ ద డేటా. ఓకే, ఒక్కొక్క డేటా బ్లాక్ ఒక్కొక్క డేటాని స్టోర్ చేసుకుంటుంది. సచ్ యాజ్ స్పీడ్, ర్యాంప్ అప్ టైమ్ అండ్ టోటల్ ఆపరేటింగ్ టైమ్ ఫర్ ఇండివిజువల్ డివైజెస్. ఓకే, మనకిప్పుడు ఒకటే ఫంక్షన్ బ్లాక్ ఉంది, ఫంక్షన్ బ్లాక్ ఇది.
FB22 అనేది మోటార్స్ కనుకోండి. ఫర్ సపోజ్ మోటార్ కోసం నువ్వు ఒక ఫంక్షన్ బ్లాక్ డిజైన్ చేసినావు, దాన్నే ఒక 3 మోటార్లు ఉన్నాయి, 3 మోటార్లకు తీసుకున్నావు ఓబీలకి. FB22 డేటా బ్లాక్ 201, 202, 203 అంటే 3 మోటార్లకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డేటా బ్లాక్. మనం యూజ్ చేసింది ఒకటే FB22 యూజ్ చేసినాం ఆర్గనైజేషన్ బ్లాక్లో. ఎందుకు ఆర్గనైజేషన్ బ్లాక్లో? ఇందులో వేస్తేనే మనకు CPU అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదంటే ఎగ్జిక్యూట్ చేయదు. ఇదే మన ప్రోగ్రామర్ బ్లాక్, మెయిన్ బ్లాక్ అన్నట్టు. ఆర్గనైజేషన్ బ్లాక్ అనేది మెయిన్ బ్లాక్. ఓకే, మనం క్రియేట్ చేసిన ఫంక్షనల్ బ్లాక్ని ఇందులోకి 3 టైమ్స్ తీసుకున్నాం విత్ డిఫరెంట్ డేటా బ్లాక్స్. 201 ఏమో ఫస్ట్ మోటర్ది, 202 ఏమో సెకండ్ మోటర్ది, 203 ఏమో థర్డ్ మోటర్ది. ఓకే, ఒకటే ఫంక్షనల్ బ్లాక్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసినాం విత్ డిఫరెంట్ డేటా బ్లాక్స్. డిఫరెంట్ డేటా బ్లాక్స్ యూజ్ చేసినాం కాబట్టి ఏ మోటార్ ఆ మోటార్కే డీటెయిల్స్ అనేది సేవ్ అయిపోయి ఉంటుంది, ఏది కదే రన్ అవుతూ ఉంటుంది అంతే. ఓకే, నెక్స్ట్ డేటా బ్లాక్. అసలు డేటా బ్లాక్ అంటే ఏంటి? యూ క్రియేట్ డేటా బ్లాక్స్ ఇన్ యువర్ యూజర్ ప్రోగ్రామ్ టు స్టోర్ డేటా అండ్ వేరియబుల్స్ ఫర్ ద కోడ్ బ్లాక్స్. అంటే మనం డేటా బ్లాక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం ప్రోగ్రామర్లో? మనం క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు అదొక డేటాని జనరేట్ చేస్తుంది. 1నా 0నా బూల్ అయితే, లేదంటే ఇంటీజర్ అయితే ఎంతో కొంత వాల్యూ, ఒక 100, 200, 300 అట్లా ఆ వాల్యూస్ని స్టోర్ చేయడానికి డేటా స్టోర్ అండ్ వేరియబుల్స్ అండ్ డేటా స్టోర్ చేయడానికి మనకు డేటా బ్లాక్ అనేది యూజ్ చేస్తాం. ఆల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ బ్లాక్స్ ఇన్ ద యూజర్ ప్రోగ్రామ్ కెన్ యాక్సెస్ ద డేటా ఇన్ ఏ గ్లోబల్ డేటా బ్లాక్. ఓకే, మనకు ఫంక్షనల్ బ్లాక్ అనేది సపరేట్గా ఉంటుంది, ఇన్స్టెన్స్ డేటా బ్లాక్ అని. ఓకే, ఆల్ ఆఫ్ ప్రోగ్రామ్ బ్లాక్స్ ఇన్ యూజర్ ప్రోగ్రామ్ కెన్ యాక్సెస్ ద డేటా ఇన్ ద గ్లోబల్ డేటా బ్లాక్ అంటే అన్నిటికీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫంక్షన్ యూజ్ చేయొచ్చు, ఫంక్షనల్ బ్లాక్ యూజ్ చేయొచ్చు, ఆర్గనైజేషన్ బ్లాక్ యూజ్ చేయొచ్చు, ఏదంటే అది యూజ్ చేస్తుంది. ఓకే, బట్ ఇన్స్టెన్స్ డేటా బ్లాక్ స్టోర్స్ ద డేటా ఫర్ స్పెసిఫిక్ ఫంక్షన్ బ్లాక్. ఇందాక చెప్పాను, ఫంక్షన్ బ్లాక్ ఏముంది? ఇన్స్టెన్స్ డేటా బ్లాక్ ఉంది ఫంక్షనల్ బ్లాక్కి. కానీ గ్లోబల్ డేటా బ్లాక్ అంటే మొత్తం సర్వం. ఏంటిది? ఆర్గనైజేషన్ బ్లాక్ యూజ్ చేస్తుంది, ఫంక్షనల్ బ్లాక్ యూజ్ చేసుకోవచ్చు, ఫంక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు గ్లోబల్ డేటా బ్లాక్ అనేది. బట్ ఇన్స్టెన్స్ డేటా బ్లాక్ అనేది సపరేట్ ఒక ఫంక్షన్ బ్లాక్ కోసమే దాన్ని పెట్టిళ్ళు. ఓకే, ఇన్స్టెన్స్ డేటా బ్లాక్ అనేది ఒక ఫంక్షనల్ బ్లాక్ కోసమే సపరేట్గా పెట్టిరు. ఓకే, ద డేటా స్టోర్డ్ ఇన్ డేటా బ్లాక్ ఈజ్ నాట్ డిలీటెడ్ వెన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద అసోసియేటెడ్ కోడ్ బ్లాక్ కమ్స్ టు అన్ ఎండ్. డేటా బ్లాక్లో స్టోర్ అయిన డేటా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కూడా అట్లనే ఉంటుంది, డిలీట్ కాదు. ఓకే, ఇది పర్మనెంట్గా స్టోర్ అనుకోండి, ఎగ్జిక్యూట్ అయినాక కూడా డిలీట్ కాదు. అదే ఫంక్షన్లో అయితే ఎగ్జిక్యూట్ అయిన వెంటనే డిలీట్ అయిపోతుంది, అంటే లాస్ అయిపోతుంది. ఫంక్షనల్ బ్లాక్లో పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది. ఓకే, డేటా బ్లాక్స్ అనేది 2 టైప్స్. ఏ గ్లోబల్ డేటా బ్లాక్ అంటే స్టోర్స్ ద డేటా ఫర్ ద కోడ్ బ్లాక్స్ ఇన్ యువర్ ప్రోగ్రామ్ ఏదైనా యూజ్ చేస్తుంది. OB ఆర్గనైజేషన్ బ్లాక్, FB ఫంక్షన్ బ్లాక్, FC ఫంక్షన్ కెన్ యాక్సెస్ ద డేటా ఇన్ ఏ గ్లోబల్ డేటా బ్లాక్. ఈ మూడిట్లో ఏదైనా యాక్సెస్ చేసుకుంటుంది. గ్లోబల్ డేటా బ్లాక్లో ఉన్న డేటాని ఈ మూడిట్లో ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ అండ్ ఇన్స్టెన్స్ డేటా బ్లాక్ అని ఉంది చూడండి, ఇది మాత్రం ఓన్లీ ఫంక్షనల్ బ్లాక్ కోసమే సపరేట్గా క్రియేట్ చేసేళ్ళు. చూడండి, an instance data block stores the data for a specific function block. The structure of the data in instance data block reflects the parameters input, output, in and out అంటే input and output రెండు, and the static data for FB. The temporary memory for the FB is not stored in the instance block. ఫంక్షనల్ బ్లాక్లో ఉంటాయి, ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది, ఇన్ అవుట్ ఉంటుంది, టెంపరరీ అని ఉంటుంది. ఓకే, ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఇన్ అండ్ అవుట్ అనేది స్టోర్ అవుతుంది. కానీ ఈ టెంపరరీ అని ఉంది చూడండి, ఇది మాత్రం స్టోర్ కాదు. ఈ టెంపరరీ ఎక్కడ ఉందో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది మనకు ఓపెన్ చేసినప్పుడు వచ్చే పాపప్. ఇప్పుడు ఈ టెంపరరీ ఎక్కడ ఉంటుందో చూద్దాం.
యాడ్ న్యూ బ్లాక్, ఫంక్షనల్ బ్లాక్. ఓకే, ఓకే, ఇది ఎక్కడ అయ్యో ఫంక్షనల్ బ్లాక్లో ఈ టెంపరరీ అని ఉన్నది నాట్ స్టోర్డ్ ఇన్ ద ఇన్స్టెన్స్ డేటా బ్లాక్. ఇది ఒక్కటి మాత్రం స్టోర్ కాదని ఇచ్చిండు. ఈ మిగతా 3 స్టోర్ అవుతాయని ఇచ్చిండు. అవి ఎక్కడ ఉంటాయో నేను చూపిస్తా. ఇప్పుడు ఒక ఫంక్షనల్ బ్లాక్ క్రియేట్ చేసినాం, ఓపెన్ చేసిన. అయ్యో చూడండి, ఇక్కడ ఇన్పుట్ ఇచ్చినామా, ఇన్పుట్ స్టోర్ అవుతుంది, అవుట్పుట్ స్టోర్ అవుతుంది, ఇన్ అండ్ అవుట్ స్టోర్ అవుతుంది. ఈ టెంపరరీ ఉంది చూసినావా, ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్స్ మాత్రం స్టోర్ కావని ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, అండ్ స్టాటిక్ డాటా ఫర్ ఎఫ్బి. స్టాటిక్ కూడా స్టోర్ అవుతుంది, కానీ టెంపరరీ అయితే స్టోర్ కాదని ఇచ్చిండు. ఈ స్టాటిక్ ఉన్నది చూడండి, ఇది స్టోర్ అవుతుంది, ఇన్ అండ్ అవుట్ స్టోర్ అవుతుంది, అవుట్పుట్ స్టోర్ అవుతుంది, ఇన్పుట్ కూడా స్టోర్ అవుతుంది, టెంపరరీ మాత్రం స్టోర్ కాదు. ఈ కాన్స్టాంట్ అనేది మనం కాన్స్టాంట్ కూడా స్టోర్ అవుతుంది. కాన్స్టాంట్ అంటే డైరెక్ట్ ఒకటే వాల్యూ, ఇక ఒకటి ఇచ్చినామనంటే అది అట్లనే ఉంటుంది, ఆ ఫంక్షనల్ బ్లాక్కి అట్లనే ఉంటుంది అంతే. ఈ టెంపరరీ మాత్రం స్టోర్ కాదని ఇచ్చిండు. ఇది ఫంక్షనల్ ఎఫ్బిలో. ఏంటిది ఇది? ఎఫ్బిలో మాత్రమే ఆ టెంపరరీ ఉన్నది స్టోర్ కాదు. ఓకే, ఇది దాని ఓవర్ వ్యూ పాపప్. ఓకే, ఇది ఆర్గనైజేషన్ బ్లాక్, ఫంక్షన్ బ్లాక్, డేటా బ్లాక్ యొక్క వర్కింగ్ అండ్ యూజెస్. దీన్ని ఇలా యూజ్ చేస్తాం అంతే. ఓకే, ఏమైనా అర్థం కాకుంటే మళ్ళీ కామెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.